దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనుచరులు టీడీపీ కేడర్ అంతా ఈసారి కాంగ్రెస్ కే చేకూరుతున్నారా? హస్తం పార్టీతోనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని నమ్ముతున్నారా? మాట ఇచ్చి నిలబెట్టుకునే దమ్ము ధైర్యం ఉన్న సీఎం రేవంత్ కే సంపూర్ణ మద్దతు పలుకుతున్నారా? కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపించుకునేందుకు వారంతా సిద్ధంగా ఉన్నారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమరం తుది ఘట్టానికి చేరింది. ప్రచారం పోటాపోటీగా సాగుతోంది. ఈ నేపథ్యంలో దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనుచరులు టీడీపీ కేడర్ మద్దతు ఎవరికి అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే వారు ఇక్కడ పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. విజేత ఎవరో డిసైడ్ చేసే స్థాయిలో ఉన్నారట. ఈ నేపథ్యంలో గోపీనాథ్ అనుచరగలం సైకిల్ పార్టీ కేడర్ ఎటువైపు మొగ్గుతారన్న చర్చ నడుస్తుంది. వాస్తవానికి ఏపీలో బీజేపీతో టీడీపీ జనసేన పొత్తులో ఉన్నాయి కాబట్టి తెలంగాణలోనూ అదే పొత్తు ధర్మాన్ని పాటిస్తూ జనసేన ఇప్పటికే బీజేపీకి మద్దతు ప్రకటించింది. కానీ టీడీపీ మాత్రం ఇంకా తన నిర్ణయాన్ని ప్రకటించలేదు. ఒకవేళ ఇప్పుడు మద్దతు ప్రకటించినా లాభం లేదన్న వాదన వినిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే టీడీపీ నేతలు కేడర్కు అందాల్సిన సమాచారం స్పష్టంగా అందిందట. ఈ సిగ్నల్స్ ను బట్టి వారంతా ఈసారి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు చెబుతున్నారు. ఎందుకంటే సీఎం రేవంత్ సన్నిహితులు చాలా ముందు చూపుతో ఇప్పటికే సదరు తెలంగాణ టీడీపీ ముఖ్యులతో భేటీ అయ్యారట. పార్టీ నిర్ణయం ఎలా ఉన్నా ఇంటర్నల్ గా తమకే అండగా నిలవాలని కోరినట్లు టాక్. జూబ్లీహిల్స్ లో ఇప్పటికే మైనార్టీలు, శని వర్గాలు, కమ్మ సామాజిక వర్గాన్ని తన వైపు తిప్పుకున్న హస్తం పార్టీ ఇలా టీడీపీ కేడర్ను కూడా తన వైపు తిప్పుకుందని సమాచారం. అన్నిటికన్నా ముఖ్యంగా జూబ్లీహిల్స్ బైపోల్ ను బీజేపీ అంత సీరియస్ గా తీసుకోవడం లేదన్న టాక్ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఓడిపోయే పార్టీకి మద్దతు తెలపడం కంటే భారీ మెజార్టీ వైపు కన్నేసి దూసుకుపోతున్న కాంగ్రెస్ కు సపోర్ట్ ఇవ్వడమే బెటర్ అని సైకిల్ శ్రేణులు అనుకుంటున్నారట. అందుకే వారంతా ఈసారి జై కాంగ్రెస్ అంటున్నట్లు సమాచారం. మరోవైపు జూబ్లీహిల్స్ లో రేసుగుర్రంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ మాగంటి గోపీనాథ్ అనుచరులను కూడా తమ వైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయినట్లు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా మాగంటి అనుచరులెవరూ బీఆర్ఎస్ ప్రచారంలో పాల్గొనడం లేదట. మాగంటి సునీతకు కూడా అందుబాటులోకి రావడం లేదని టాక్. ముఖ్యంగా మాగంటి కుటుంబంలో విభేదాలు రావడం, దీంతో ఎవరికి మద్దతు ఇవ్వాలో తెలియక కన్ఫ్యూజన్ నెలకొనడం. ఈ పరిణామాల నేపథ్యంలో మాగంటి సన్నిహితులు, అనుచరులంతా ఒక నిర్ణయానికి వచ్చేశారట. ఈ మేరకు సీఎం రేవంత్ సన్నిహితులతో ఆత్మీయ సమావేశం కూడా జరిగినట్లు ప్రచారం జరుగుతుంది. దీని ప్రకారం మాగంటి అనుచరగణమంతా ఈసారి కాంగ్రెస్ కు జై కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారట. గోపీనాథ్ మరణం తర్వాత తమకు పెద్ద దిక్కుగా ఎవరూ లేకపోవడం, మాగంటి ఫ్యామిలీ లొల్లి రచ్చకెక్కడం లాంటి పరిణామాల నేపథ్యంలో సీఎం రేవంత్ కే వాళ్లంతా చేకొడుతున్నట్లు సమాచారం. మాట ఇచ్చి నిలబెట్టుకునే దమ్ము ధైర్యం ఉన్న సీఎం రేవంత్ కే సంపూర్ణ మద్దతు తెలిపినట్లు తెలుస్తుంది. ఇక మాగంటి అనుచరుల్లో చాలా మంది సీఎం రేవంత్ కు తెలిసిన వారేనట. వారందరికీ ఇప్పుడు రేవంత్ పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్నట్లు కూడా టాక్. అందుకే మాగంటి కేడర్ రేవంత్ కు జై కొడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి బైపోల్లో హస్తం పార్టీ గెలిస్తేనే నియోజకవర్గంలో మరింత అభివృద్ధి సాధ్యం. ఇది కూడా లాజిక్కే. మొన్నటి కంటోన్మెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే అక్కడి డెవలప్మెంట్ ఊపందుకుంది. ఇలా ఏ రకంగా చూసినా ఈసారి హస్తం పార్టీకే జై కొట్టడం బెటర్ అని మాగంటి అనుచరులు, టీడీపీ కేడర్ ఈ నిర్ణయానికి వచ్చేసినట్లేనని ప్రచారం జరుగుతుంది. మొత్తానికి జూబ్లీహిల్స్ లో నిర్ణయాత్మక శక్తిగా ఉన్న మాగంటి కేడర్, అలాగే టీడీపీ కేడర్ ఈసారి మూకుమ్మడిగా ఒకటే నిర్ణయం చేసుకున్నారట. ఇక కాంగ్రెస్ ను భారీ మెజారిటీతో గెలిపించుకుని సీఎం రేవంత్ కు గిఫ్ట్ గా ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. మరి ఈ వర్గాల మద్దతు నేపథ్యంలో కాంగ్రెస్ కు ఏ స్థాయిలో భారీ మెజారిటీ వస్తుందనేది చూడాలి.